जाना जम्मू कश्मीर में चेंज है लद्दाख సో ఆఫ్టర్ లంచ్ 4:55 ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కార్దుంగ్లా పాస్ని క్రాస్ చేయాలి, లేకపోతే ఇంకా మంచు పడ్డం వల్ల రోడ్ డ్యామేజ్ అయిపోయి మన వెహికల్ పోవడానికి ఇబ్బంది ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్పీడ్గా బయలుదేరాం ఇక్కడ నుంచి. సో ప్రస్తుతానికి డిస్కిట్ని క్రాస్ చేసి డిస్కిట్ ఊరు బయటికి వచ్చేస్తున్నాము. డిస్కిట్ పోతా ఉన్నాము ఇంకా డిస్కిట్ నుంచి. No scars. Cruising, grooving, feel that funky breeze. Talk, boxing, and setting spirits at ease. From hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. Cruising, grooving, feel that funky breeze. Oh yeah. Talk, boxing, and setting spirits at ease. Come on. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing.
ఫ్రెండ్స్, సో ఆ స్పాట్ వచ్చేసింది. అదే బిస్కిట్ 12 కిలోమీటర్స్ టోన్. సో మన బండి కూడా వస్తుంది సేమ్ విజయ్ దేవరకొండ డేర్ కామ్రేడ్ సినిమా లాగా. ఎస్, ఫ్రెండ్స్ టైం వచ్చేసి 7:10 నిమిషాలు అయిపోయింది. నైట్ 9 o'clockకి లద్దాఖ్లో బయలుదేరాము. కార్గిల్ 2 o'clock రీచ్ అయినాము. ఇక్కడ 2 o'clock నుంచి వాటర్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే 1 hour కూడా మనం వాటర్ సంపాదించుకోలేకపోయినాము. కార్లో అయితే వాటర్ అయిపోయినాయి. సో ఇప్పటి వరకు కూడా వాటర్ తాగలేవు ఎవరు, ఇక్కడ వాటర్ లేవు. ఇక్కడే వెయిట్ చేసేసి కార్లోనే రెస్ట్ తీసుకుని జస్ట్ ఇప్పుడు 7 గంటలకు బయలుదేరున్నాం టువర్డ్స్ శ్రీనగర్. సో మరి దావర్ ఎక్కడైనా వాటర్ దొరుకుతుందో లేదో చూడాలి. సో మనం ఇప్పుడు కార్గిల్లో ఉన్నాం. కార్గిల్ నుంచి శ్రీనగర్ వెళ్తా ఉన్నాం. వాటర్ తాగినట్లు వైమానిక దళం చేపట్టిన ఈ ఆపరేషన్ లక్ష్యం పాక్ చొరబాటు సైన్యాన్ని భారత భూభాగం నుంచి తరిమికొట్టడం. ఇలాంటి వాతావరణంలో భారత వైమానిక దళం పాల్గొనడం ఇదే మొదటిసారి. భారత వైమానిక లక్ష్యాల్లో ఒకటి ఎల్ఓసి దాటి పాకిస్తాన్ భూభాగం వరకు వెళ్లి అక్కడి కొన్ని లక్ష్యాలపై బాంబు దాడి చేయడం. అప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్ యశ్వంత్ టిప్నెస్ ఆ తర్వాత కొన్ని రోజులు చేయడానికి ప్రధాని వాజ్పేయి అంగీకరించలేదని చెప్పారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు క్లోజ్ అనమాట. నైట్ 8 o'clock నుంచి మార్నింగ్ 8 to 9 వరకు షాప్లో దొరకట్లేదు, వాటర్ దొరకట్లేదు. ఓపెన్ చేయడమే షాప్స్ 9 o'clockకి ఓపెన్ చేస్తాం. అజర్బైజాన్ ఆర్మేనియాల మధ్య యుద్ధం చేసి ఫలానా వాళ్ళు చేసింది సరైంది, ఫలానా దేశం చేసింది సరైంది కాదని చెప్పలేం కదా. రెండు దేశాలు తమ తమ వాదనల్ని వినిపిస్తాయి, తమ చర్యల్ని సమర్థించుకుంటాయి. ఉచితానుచితాలు చెప్పగలిగింది ఎవరు? 1999లో కార్గిల్ యుద్ధం భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినప్పుడు కూడా ఈ సందిగ్ధంగా పుట్టింది. ఎవరి మాటను నమ్మాలి, ఏ దేశాన్ని తప్పదని చెప్పాలంటే అంతర్జాతీయంగా ఎవరూ ఏ ఒక్కరి వైపు వేలెత్తి చూపడానికి కుదరని పడింది. మన భారతదేశం ఎలువసి దాటలేదు. పాకిస్తాన్ సైన్యమే మన భూభాగంలోకి చొరబడి వస్తే స్వీయ రక్షణార్థం కాల్పులు జరిగింది. వాళ్ళని సరిహద్దు దాటి వెళ్లేలా కనుక్కుంటుందని మన విధి తప్పించి ఎలువసి దాటి వెళ్లే ఆలోచన మనకేం లేదని తెలియజేయాలి. యూరోపియన్ యూనియన్, ఆసియా ప్రాంతీయ
3 భాగాలుగా విడిపోయింది. అర్జున, భీమ, అభిమన్యు. నేను కొంచెం ముందుగా చూడు కాఫీ దొరుకుతుందా లే ఊరికి రోడ్డు ముడి వాడిని ఆడవాడి మొదటి బృందం ముందు నుంచి దాడి చేయాలి. రెండో బృందం శిఖరం ఎదురు వైపు నుంచి సన్నని మార్గం గుండా శత్రువులపై దాడి చేయాలి. ఇక మూడో బృందం ఫైర్ చేయాలి. శిఖరం వెనుక భాగం గుండా శత్రువులపై దాడి చేసింది. ముఖాముఖి దాడిలో యూనిట్తో పాటు 6 చివరికి మొత్తం 3 బృందాలు పోలింగ్ పరిమాణాలకు దండం పెట్టాయి. పోలింగ్ సుమారు 1.6 కిలోమీటర్ల దూరంలో పాయింట్ 5140 అనే శిఖరం. ఆ ప్రాంతంలో ఇది ఎత్తైన శిఖరం. 12,000 అడుగులకి 5140 ఈ రెండు శిఖరాల మధ్య 10 ఎకరాల ప్రదేశం ఉంది. దీన్ని పంపు కాంప్లెక్స్ అని పిలుస్తారు. పంపు 1 నుండి పంపు 10 వరకు ఉన్న ఇందులో ఉన్న వాటర్ బాగాలేదా? ఆడి అనుకున్నాము 5 లీటర్ల క్యాన్లో వచ్చింది. ఆడి సాక్షి అవుతాను పేరు అని అది చెప్పండి ఎవరైనా చెప్తారా ఏమన్నా ఫ్రెండ్స్? టైం వచ్చేసి 10:40 అవుతుంది. కార్గిల్ క్రాస్ చేసేసి జోజిలా పాస్ దగ్గరికి వచ్చున్నాము. కాసేపట్లో జోజిలా పాస్ క్రాస్ చేస్తాము. సో బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదు. బాయిల్డ్ ఎగ్ తిన్నాం ఇప్పుడే లైట్. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ప్రస్తుతం కార్గిల్ దాటేసి శ్రీనగర్ వెళ్ళే దారిలో జోజిలా పాస్ దగ్గర అప్రోచ్ అయ్యాము. ఇక్కడ నుంచి 10-20 మినిట్స్లో జోజిలా పాస్ కూడా అప్రోచ్ అవుతాం. మరిన్ని అడ్వెంచరస్ సీనిక్ మౌంటైన్స్ కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. ప్రతి నిమిషం ఒక్కొక్క అప్డేట్ ఇస్తుంటాము. ఓవర్ అండ్ అవుట్. కానీ పైన వెళ్తే బాగుంది. ఈ షార్ట్ మనకి గడ్డం పెడతా లాంగ్ వీడియో వచ్చిందిలే ఇంకా కరెక్ట్ వచ్చింది. వచ్చేసింది రే. వచ్చేసింది రే. షార్ట్ లేదు ఉండాలి ఇంక మర్చిపోతాను డ్రైవింగ్ చేసుకుంటాను. ప్రతి మూమెంట్ ప్లే చేస్తానంటా. ఫోన్ వన్ టచ్ కదా క్లిక్ చేసేది. ఇప్పుడు కరెక్ట్ సైడ్కి పోయి బాగుంది ఇప్పుడు ఇది. గన్నులు పెట్టుకున్నారంట. అది కదా మనం అంటే వాళ్ళకి ఎస్ఎల్ఆర్ కన్నా అంటే ఇప్పటికి ఇక్కడ పాకిస్తాన్ బార్డర్ ఉన్నాడు. లెఫ్ట్లో ఉన్నట్టు పాకిస్తాన్ బార్డర్.
అటు ఇటు కదిలింది అనుకో అయిపోయి కాల్చిపడి సెకండ్కి. వద్దు మనకు అవసరం లేదు, ఇన్నే తలగానే అవసరమైన విషయాలు అవసరం లేదు. ఇప్పటికే మనం మెదడు ఫుల్ అయిపోయింది ఈ శతారం. ఏదైనా అర్థం నాకు అంటే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గురించి నడుస్తుంది స్టోరీ అంతా. అంతే, అంతకంటే ఏం లేదు. అది వచ్చినప్పుడు పోయినావా? ఇడికి వచ్చినప్పుడు పోయినాడు బంద్ చేసి కోళ్ళు పెట్టేసాను. గడిగాలి పెట్టుకోవచ్చు. తక్కువ ఉందన్నా. స్లో. సో ఇక్కడ టన్నెల్ జోజిలా పాస్ టన్నెల్ వర్క్స్ నడుస్తున్నాయి, అందుకు ఇక్కడ అంతా ఆఫ్ రోడ్ ఉంది. మనకు ఎదురవుతున్న పెద్ద పెద్ద ట్రక్స్ కూడా ఇది జోజిలా టన్నెల్ వర్క్ కోసం వర్క్ చేస్తున్న ట్రక్స్ ఏవి. ఇక్కడంతా కొంచెం డస్టీగా ఉంది. సో జోజిలా టన్నెల్ పాస్ వర్క్స్ ఇట్లా నడుస్తున్నాయి. సో ఇక్కడేదో టన్నెల్కి కింద పైనుంచి హోల్ పెట్టేసి ఎయిర్ పంపించే మార్గం మేబీ అయి ఉండొచ్చు, లేకుంటే డైరెక్ట్గా సిమెంట్ పంపించే మార్గం అయి ఉండొచ్చు. కింద నుంచి కింద టన్నెల్ పోతుంది, టన్నెల్ పైన పోతుంది అటు ఇటుగా. ఇదే ఇంకా వర్షాకాలం అయితే రోడ్డు తెలియదు. 2027 ఓపెన్ అవుతుంది. 2027 ఓపెన్ అవుతుంది ఆ టన్నెల్. 2027 ఓపెన్ అవుతుంది. ఒక 5 ఏళ్ళకు లే లద్దాఖ్ అనేది పెద్ద టఫ్ కాకుండా ఈజీ చేసేస్తాం. 10th క్లాస్ పిల్లలు సైకిల్ వేసుకొని పోవచ్చు అట్లయితే. వర్కర్లేదు. ఉపాధి హామీ పథకం లేదా
చేస్తే మధ్యాహ్నం ఏముండదు, డైరెక్ట్ ఇంకా ఏమున్నా అని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే సో టిఫిన్ చేద్దామా? టీ తాగినామంటే మనం టిఫిన్ కోసం ఆగాలి. అంతా రెండో ఒకటేసారి టిఫిన్ చేసి టీ తాగుదాం అంతే కదా. రైట్. కిలోమీటర్లు ఉండొచ్చు మేబీ. సో అక్కడ టిఫిన్ చేసేసి టీ తాగిద్దాము. అప్పటికల్లా టైం అటు ఇటుగా 11 o'clock అవుతుంది. ఇప్పుడు 10:45. రోడ్ ప్యాచ్ వర్క్. ఇక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ నడుస్తూ ఉంది. ఇక్కడ మేమైతే ఈ కార్లో ఎక్కినాం అనుకొని కూడా ఉండడం కష్టమైంది. వాళ్ళైతే ఫోన్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటారు. టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ మ్యాగీ ఫ్రెండ్స్ గుమ్రి కేఫ్, రీటెడ్ గుమ్రి కేఫ్. సో ఇక్కడ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం చేయకున్నా పర్లేదు, కాఫీ తాగితే సరిపోతుంది. అట్లీస్ట్ కాఫీనా. నెక్స్ట్ ఇంకా ఇచ్చినా అని చెప్తే నువ్వు సరే అంటివి. లాకి జాగ్రత్తగా. సో ఇక్కడ వచ్చేసి ఫోటో దిగొచ్చు. వెళ్దాము. हाय मेहमान. आप मेहमान हो, आप यहाँ कश्मीर आए हो हमारे लिए, आप आते हो हम कमाते हो. सुबह पहले कस्टमर हो, जो आपको दिल से अच्छा लगेगा वो. क्या क्या है आपके पास? क्या है? सिंपल बात है, हम रील्स बनाते हैं जैसे ऐसे. तो हमारे पास तो बड़ा वो DSLR है. DSLR ये GoPro नहीं, भी चालू है. हमारा एडिटिंग का काम रहता है. हम एडिट करते हैं. जैसे एग्जांपल देता हूँ रील्स से मेरे, मैं कोई सबसे ऐसे वीडियोस बनाता हूँ, जैसे इंस्टाग्राम रील्स वगैरह देखता हूँ. सॉन्ग एडिटिंग ये होता है. रील्स बनाते हैं अरे यहाँ बर्फ पे बनाएंगे, ये बर्फ पे बनाएंगे. आ जाओ, आपको बाद में वो रील पे दिखाते अच्छा हैं. थोड़ा टाइम दे दो ब्रेकफास्ट शो वगैरह होने दो. हम लोग आए हैं, थोड़ा चाय वाय पियेंगे, थोड़ा ब्रेकफास्ट करने स्टडी का. हो जाए. ठीक, आ जाए, मैं पिलाता. आ जाओ सर. खाना कहीं ना लपट रही है, खाना लपट ले. क्या है भाई साहब खाने के लिए? क्या है? मैगी है और समोसे हैं. समोसा गर्मा गर्मा है. समोसा बिल्कुल गर्मा गर्म सारी चीज. సమోసా ఉంది, మ్యాగీ ఉంది, మోమో మ్యాగీ. ఉంది. नो मोमोस प्लीज. మీ ఇష్టం. मैगी सर को चाय. क्या चीज चाय? सर मोमोज, गुलाब जामुन, चाय. ఏం తింటారు చెప్పండి. మ్యాగీ, మోమోస్, సమోసా. समोसा ले लीजिए. समोसा गरम है? मैगी. हाँ गरम. 1948 में वॉर हुआ था ना, उसका वॉर में ये पिक्चर्स है. सर సమోసా చూడు. 5 समोसे. సో ఇక్కడ అప్పుడు జరిగిన వార్కి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. జోజిలా పాస్ రైట్ 11,575. సో ఇది ఆర్మీ వాళ్ళదే అనుకుంటాము. ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడ చిన్న యాక్సెసరీస్ కూడా సేల్ చేస్తారు. గ్లౌ చేస్తారు, మంకీ క్యాప్స్. సమోసా వచ్చేసి సో ఇప్పుడు ప్రస్తుతానికి సమోసా తినేద్దాం. ये क्या है? 92 है 35.
yes ना चाहिए 5600 को सही है 5600 సూపర్ ఉంది. మ్యాగీ ఇస్ డెలిషియస్ ఇన్ దిస్ కోల్డ్ రీజియన్స్. ఇట్స్ వెరీ డెలిషియస్. జోజిలా పాస్ దగ్గర చాలా మంచి టిఫిన్ ఉంది. బ్రేక్ఫాస్ట్ హాట్ సమోసా ఇంక్లూడింగ్ మసాలా మ్యాగీ, ప్లెయిన్ మ్యాగీ అండ్ గులాబ్ జామున్ దొరుకుతుంది. వేడి వేడి సమోసా, వేడి వేడి కాఫీ ఉంటుంది, వేడి వేడి చాయ్. ట్రూలీ వెరీ డెలిషియస్ మ్యాగీ, మసాలా మ్యాగీ వెరీ గుడ్. ఉంది మామూలుగానే ఉంది, వేడి వేడి ఉంది కానీ వేసుకునే ఒకటి ఇక్కడ దొరకడమే గ్రేట్ మాకు. కానీ కాఫీ బాగుంది, సమోసా అయితే సూపర్గా ఉంది. దాంతో పాటు మ్యాగీ కూడా తిన్నాం. అఫీషియల్ కాల్ కూడా చెప్పండి. సో ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ముబ్రీ కేఫ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో ఇక్కడ సైన్ బోర్డులో వెరైటీగా ఉన్నాయి. ఎల్ఓసి, వ్యాలీ, I'm all about words, సోన్మార్గ్, but it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm. Beachy ambience, since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ash, rolling ashore. A subtle pock of beat could mimic the rhythm of distant tides. Let the absence of vocals create room for the guitar to tell its own serene story, simple, tranquil, flowing like the ocean breeze. రీల్కి 400 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. If you ever feel like pairing lyrics with that vibe, ఏమవుతుందో చూద్దాము. I'm తన దగ్గర గిమ్మల్ ఉంది, గిమ్మల్ తోటి రీల్స్ చేస్తాడు అంటున్నాడు. చూడాలి మనం గిమ్మల్ ఏదైనా ఇంట్రెస్ట్ చేస్తాను. సో ఇది జోజిలా పాస్కి సంబంధించిన కస్టోడియన్స్ ఆఫ్ జోజిలా అని చెప్పేసి ఆర్మీ పరేడ్ లాంటిది స్టార్ట్ చేస్తున్నారు. మనకు పిక సౌండ్ వినిపిస్తుంది. లాంగ్ షాట్లో పరేడ్ చేస్తూ ఉన్నారు. సో మనం కూడా అక్కడి వరకు పోవచ్చు, ఎటువంటి అబ్జెక్షన్ లేనట్లుంది. సో ఆల్రెడీ వేరే వాళ్ళు పోయి ఇక్కడ వాళ్ళ పక్కనే నిలబడి ఉన్నారు.
जनरल केस तिम्मయ్య సో క్లోజ్ షాట్లోంచి సో స్మాల్ పరేడ్ मत जवान निकलेगा तब निकलेगा। इधर और डाल दो ना। సో ఇక్కడంతా మంచు పేరుకుపోయింది. సో ఇక్కడ గోడలకి వచ్చేసి మంచు పేరుకుపోయింది. సో
సో గుణపంతో వీళ్ళు మంచను బ్రేక్ చేస్తూ ఉన్నారు. సో రాతి కంటే కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది, రాతి కంటే కూడా స్ట్రాంగ్గా ఉంది. గుణపంతో వాళ్ళు పడుతుంది. ये स्टॉप हो गया क्या? स्टॉप करना है। अच्छा ये कौन सा कंपनी का है? GoPro कितने का? ये 36,000 GoPro। अच्छा और इसमें GoPro कितना इसमें- स्टोरेज कैपेसिटी कितना है? मॉडल होता है GoPro 9 से लेके 12 तक है अभी, अच्छा अच्छा नया मॉडल 9 से चालू होके चलिए 11:58 Saturday 25th November. సాటర్డే 25th November 11:58 అంటే మధ్యాహ్నం అప్రాక్స్గా 12 గంటలు అవుతా ఉంది. సో టూరిస్టులు ఇక్కడ ఎక్కువైనారు. మార్నింగ్ వచ్చే టైంకి అంటే 1 అవర్ బ్యాక్ ఇంతమంది లేరు, ఇప్పుడు వచ్చేసి చాలామంది వచ్చి ఉన్నారు అంతా. సో అటు ఇటు పోయేవాళ్ళు, ఇటు శ్రీనగర్ నుంచి లేకపోయేవాళ్ళు, కార్గిల్ పోయేవాళ్ళు, అటు కార్గిల్ నుంచి లేదంటే లే నుంచి ఇటు శ్రీనగర్ వచ్చేవాళ్ళు. సో ఓవరాల్గా అయితే వెహికల్స్ ఫుల్ అయిపోయినాయి ఇక్కడ. మనం వచ్చే టైంకి ఓన్లీ 2 బండ్లు ఉన్నాయి, మనది 3వ బండిగా ఉండే. ఇప్పుడు వస్తే చాలా బండ్లు, దాదాపు 15-20 బండ్లు వచ్చేసినాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకా శ్రీనగర్కి బయలుదేరుతా ఉన్నాము. ఇది జోజిలా స్మాల్ మెమోరియల్ టైపు, వాళ్ళ చిన్న మెమోరియల్, వార్ మెమోరియల్. సో ఇక్కడే క్యాంపు కూడా ఉంది ఆర్మీ వాళ్ళది. హీరోస్ ఇప్పుడే రౌండ్స్కి పోయి వస్తూ ఉన్నారు. సో మళ్ళీ మనం శ్రీనగర్లో లేకపోతే మధ్యలో ఎక్కడైనా జోజిలా దగ్గర మంచిగా లొకేషన్ కనిపిస్తే మళ్ళీ వీడియో క్యాప్చర్ చేద్దాము. సో ఇక్కడైతే ఇది కూడా ఎట్లుందంటే అన్ని కొండల మధ్యలో ఉంది, చుట్టూత కొండలు ఉన్నాయి రకరకాలుగా, రెడ్, బ్లాక్, వైట్, బ్లూ తోటి. సో మళ్ళీ నెక్స్ట్ మనం శ్రీనగర్లో మీట్ అవుదాము. మనం అంటే అక్కడ ఉంది విత్ లగేజ్ తోటి, పైన క్యాబిన్ మీద టైర్ కూడా వేసి కట్టున్నాము. అక్కడ ఘాటా లూప్ దగ్గర మనకు టైర్ బ్లాస్ట్ అయింది. సో కొత్త టైర్ కూడా కొన్నాము లద్దాఖ్ వచ్చిన తర్వాత, స్టెప్నీతో రన్ చేస్తా ఉన్నాం ప్రస్తుతానికి. కొత్త టైర్ కూడా వేసేస్తున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము ఆర్మీ క్యాంటీన్ నుంచి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 12:17 అయింది, 12:17 స్టార్ట్ అయినాము. డ్రైవింగ్ సీట్లో కరీం, సూసైడ్ సీట్లో నేను. मालिक హాయ్ సలీం. జోజిలా టనల్ అని చెప్పేసి ఇక్కడ మన దగ్గర अंडर वर्किंग సైన్ బోర్డ్ डेप्थ 367 మీటర్స్ అంటారు డెప్త్ లోపల. మీటర్స్ అంటే ఇక్కడ మనం బండి ఏ రోడ్లో అయితే వెళ్తుందో ఆ రోడ్ నుంచి 365 మీటర్లు లోపలికి డెప్త్ లో నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడక్కడ హోల్స్ వేసి ఆ టన్నెల్కి ఆక్సిజన్ లేకుంటే సిమెంట్ ఏదైతే ఎమర్జెన్సీ ఉందో అది పంపిస్తూ ఉన్నారు. సో ఇది ఎండ బాగా కాస్తూ ఉంది. ఎండ ఎంత బాగుంటే అంత బాగుంటుంది ఇక్కడ ఈ స్నో మౌంటైన్స్లో. సో చూద్దాము, జోజిలా పాస్ దగ్గరలో రాబోతుంది, అక్కడ కూడా వీడియో చేద్దాం. ఫ్రెండ్స్ వచ్చేసాము జోజిలా పాస్ 0 పాయింట్ ఆల్టిట్యూడ్. సో వీడియో బాగా రావాలని చెప్పేసి మనకు బండిని పొజిషన్లో పెడతా ఉన్నాం, ఎందుకంటే దాని పక్కనే మన బండి రావాలన్నమాట. ఇప్పటివరకు అన్ని పాస్లలోనే అట్లా చేసినాము. సో ఈడ కూడా అట్లే చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఒక 5 minutes జస్ట్ ఫొటోస్ తీసేసి పోదాము. దిగాలంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే భయంకరమైన చల్లగాలి. సో యాక్చువల్గా మనం వచ్చేసి ఇక్కడి నుంచి వచ్చాము, ఇటు పోవాలి మనము, కానీ మన బండి వచ్చేసి ఈ ఫేస్కి టర్న్ చేస్తుంది, ఎందుకంటే రివర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే కనుక ఈ పాస్ ఏదైతే సైన్ బోర్డు ఉందో, ఈ స్టోన్ పిల్లర్ ఏదైతే ఉందో, సో దానికితో పాటు మన బండి ఫోటో రావాలి, వీడియో రావాలని చెప్పేసి ఇట్లా రివర్స్ చేసి పెట్టుకోవాలి. ప్రస్తుతానికి అయితే మనము అటు నుంచి
స్టార్ట్ అవుతాము, ఇటు వెళ్ళాలి. సో ఇటు వెళ్తే ఇంకా శ్రీనగర్ 108 కిలోమీటర్లు, జమ్మూ 404 కిలోమీటర్లు ఉంది. సో ఇది 0 పాయింట్ జోజిలా. ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉంటుంది వాస్తవానికి వచ్చేసి డిసెంబర్ తర్వాత, డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇట్లా ఉంటుంది. సో ఈ ఫోటోలు ఏదైతే చూపిస్తారో ఆ విధంగా ఈ స్నోని క్లియర్ చేసే స్నో కట్టర్లు ఉంటాయి, దాంతో స్నో చేస్తారు. సో ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు, మేబీ జనవరి కల్లా ఆ పరిస్థితి వస్తుంది. జనవరి నుంచి ఇట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో బండ్లు బాగా హుషారుగా పోతూ ఉన్నాయి నుంచి. సో జోజిలా పాస్ 0 పాయింట్ 11,649 ఫీట్స్. సో అలాగే మన వీడియో కంటిన్యూ చేస్తూనే ఫోటోకి పోజ్ ఇద్దాం, ఫోటో దిగుదాం. సో ఫోటో దిగినాము, అలాగే కరెంట్ కూడా ఫోటో తీస్తాము. కాలు చక్కగా పెట్టుకో, రెడీ, ఓకే. కొంచెం ఇటు తిరుగు, రైట్కి లైట్గా, ఓకే. అట్లే ఉండు, కొంచెం ఇటు తిరుగు, ఓకే, రైట్, వెరీ గుడ్. చూడు మంచిగా లేకుంటే మళ్ళీ కూడా తీస్తాను కాబట్టి. సో ఫోటో సెషన్ కూడా అయింది, ఇంకొక 5 నిమిషాల్లో లేకుంటే 2 నిమిషాల్లో మనం బయలుదేరుతాము. బాయ్ జోజిలా పాస్, బాయ్ 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 బాయ్. జర్నీ స్టార్ట్ అయింది మళ్ళీ టువర్డ్స్ శ్రీనగర్. Hi viewers, present we have passed Jojila Pass at the Kashmir Valley at the altitude of 10,695 feet, and we are heading towards Srinagar. Hope you are all enjoying seeing our videos, and please subscribe our channel. Hope you are all enjoying our videos and our photos, and whatever are sharing our views and whatever we are sharing our important messages, whoever are going to Thang village or something else to Srinagar or Ladakh or to Manali. They have given some important points to be noticed. Activities also is there. Over and out. Jai Hind. పాయింట్ ఉంటుంది, ఇక్కడ పారాషూట్ ఉంది. ఇక్కడ డబ్బులు తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ కాదు, డబ్బులు తక్కువ. అదే ఇక్కడ పారాషూట్ ఉంటే ఆపన్న. పారాషూట్ దిగినా కదా ఇంకోసారి అట్లా సరేనా, అంచులో ఒకటి ఓకే. దాన్ని పంగి జంప్ ఇక్కడ లేదు శ్రీనగర్లో లేదు, పంగి జంప్ ఉంటే కూడా చెప్పు. శ్రీనగర్లో సోన్మార్గ్లో చెప్పాలి, ఉంటే ఉండదు, సోన్మార్గ్లో ఉంటే ఉండదు, పారాషూట్ ఉంటే ఉండదు సోన్మార్గ్. ఇలా ఈ గుల్మార్గ్లో గుల్మార్గ్లో सीरियल्स यार कहाँ पे हो गया, मनाली का हो गया, अब तो रोहतांग का पोस्ट करने का वेटिंग कर रहे हैं. एक डाल दिए चारों डेली. ये जो ढक्कन ఐస్గడ్డ ఎట్లా అయిందో, గోపురం లాగా అయింది, వాటర్ పడుతుంటే గోపురం లాగా అయింది. సో పైపు కూడా బ్లాక్ అయ్యేది, లక్కీ కాదు, బ్లాక్ కాకుండా వస్తాం. బ్లాక్ అయిపోయిందన్నా, అయిపోయిందే, అయిపోయింది. పైపు కూడా బ్లాక్ అయిపోయిందంట, నేను చూడలేదు అంతగా. సో ఇవి జోజిలా మౌంటైన్ వ్యూస్. యువతల చైనా పాకిస్తాన్ పడాలి. మన అవతలికి పోతాం ఇప్పుడు, ఈ కొండ అవతల కొండ అవతల. అటాక్ చేసింది, కొండ అవతల నుంచి అటాక్ చేసింది.
ఎంటర్డ్ ఇన్ టు ది జమ్మూ కాశ్మీర్ లొకేషన్. జస్ట్ క్రాస్డ్ లే లద్దాఖ్ రీజియన్.